శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాతరం శరణం శరణం ప్రపద్యే. ఈ మే నెల మనకెన్నో అద్భుతాలను తీసుకొని వచ్చినట్లుగా మనం భావించవచ్చు. అంటే వాడుకునే వాళ్ళకు ఆధ్యాత్మికం మీద అవగాహన ఉన్న వాళ్ళకు, ధార్మికులకు మాత్రమే. దేవుని నమ్మని వాళ్ళ గురించి మనకు అనవసరం. ఎవరైతే ఆస్తికులు ఉంటారో, భగవంతుడే శరణ్యమని బతికే వాళ్ళ కోసం ఈ యొక్క నెల శుభమని చెప్పొచ్చు. రేపు 10వ తారీఖు నాడు ఆదివారం అష్టమి. ఆ రోజు విశేషవంతమైనటువంటి ఫలితాలను పొందడానికి ఒక మంచి సుముహూర్తాన్ని ప్రకృతి మనకిచ్చింది. అదే విధముగా ఈ నెల 16వ తారీఖు నాడు శనివారం అమావాస్య, శని జయంతి. ఆ రోజు జ్యేష్ఠ అమావాస్య. ఈ 2 గూడా ఉభయం 2 కూడా ఆస్తికులకు ఎన్నో సదుపయోగములను, ఎన్నో సద్వినియోగపరుచుకునేటువంటి అంశాలను జత చేసేటటువంటి దినములు. ఈ 2 దినముల్లో కూడా అమ్మవారి ఆలయానికి వచ్చి, ఒకవేళ మీకు వీలైతే బూడిద గుమ్మడికాయ దీపం పెట్టండి, రాస గుమ్మడికాయ దీపం పెట్టండి, నిమ్మదొప్పల దీపం పెట్టండి, కొబ్బరికాయ దీపం పెట్టండి, లేదా శని దీపమైనా పెట్టండి. గోపేడ దీపాలన పెట్టండి. ఒకవేళ గోపేడ దీపాలు లేకున్నా నవధాన్యాల దీపమన్నా పెట్టండి. ఇన్ని దీపాలలో ఏ దీపం మీకు అవకాశం ఉంటే ఆ దీపం వచ్చి అంబాత్రేయ క్షేత్రానికి వచ్చి వెలిగించండి. తప్పకుండా మీరు ఏమనుకుంటే అది నెరవేరుతుంది. ఇందులో సందేహం లేదు. ఎందుకు? ఏ విధంగా? ఆ దినముల యొక్క పవర్ అట్లుంటుంది. ఆ దినాలలో ఉండేటటువంటి మహిమ అలా ఉంటుంది కాబట్టి. మీరు బూడిద గుమ్మడికాయ దీపం పెట్టాలంటే దాన్ని కూష్మాండ దీపం అంటారు. గుమ్మడికాయను మధ్యలో కట్ చేసి లోపల గుజ్జంతా తీసి బయటి నుండి పసుపు రాసి దీపపు నూనె పోసి దొడ్డు ఒత్తేసి దీపం వెలిగించి పైనుంచి నల్ల నువ్వులు చిలకరించి దండం పెట్టుకోండి. రాస గుమ్మడికాయ దీపం పెట్టాలనుకున్న గుమ్మడికాయను మధ్యలో కట్ చేసి గుజ్జంతా తీసి 2 దొన్నెలుగా చేసి ఇస్తర్లో పెట్టి నూనె పోసి ఒత్తేసి దీపం వెలిగించి దండం పెట్టుకోండి. నిమ్మదోప్పల దీపం పెట్టాలనుకుంటే నిమ్మకాయ మధ్యలో కోయకూడదు, నిలువు కోయాలి. కోసి రసం పిండి దాన్ని దొన్నెలాగా చేసి దాని మీద నెయ్యి వత్తులేసి దీపం వెలిగించాలి. నూనె వత్తులు వేయకూడదు. అలా వెలిగించి దండం పెట్టుకోవచ్చు. ఎన్నైతే అన్ని మీకు వీలైనని బట్టి. కొబ్బరికాయ దీపం. కొబ్బరికాయను కొట్టి నీళ్ళని తీసిన తర్వాత దానికి ఉన్న నారంతా తీస్తే దొన్నెల్లాగా ఏర్పడతాయి 2. ఆ దొన్నెలను కళ్ళుప్పు మధ్యలో పెట్టి ఒక విస్తర్లో పెట్టి నూనె పోసి వత్తేసి దీపం వెలిగించవచ్చు. నవధాన్యాల దీపమైనా పెట్టొచ్చు. నవధాన్యాల దీపం ఎలా పెడతారు? నవధాన్యాలు సమపాలలో తీసుకొని ఆ నవధాన్యాల్లో వడ్లు లేకుండా బియ్యం జత చేయాలి. వడ్లు ఉండకూడదు. వాస్తవంగా నవధాన్యాల్లో వడ్లు ఇస్తారు. అలా కాకుండా బియ్యం జత చేసి నవధాన్యాలు ఓ పావు కేజీయా, అర కేజీయా, కేజీయా మీకెంత వీలైతే అంత లేతగా దూరగా ఉడకబెట్టాలి. మరి ఎక్కువ ఉడకబెడితే బురజ అవుతాయి, జిబ్బు అవుతాయి. దూరగా ఉడకబెట్టి నీళ్లు వడగట్టి ఆ నవధాన్యాల మిశ్రమాన్ని పిసికి దాన్ని ప్రమిద చేయాలి. ప్రమిద చేసి అందులో నెయ్యి వేసి వత్తేసి మోతుకాకు మీదన్నా, అరటాకు మీదన్నా, తమలపాకు మీదన్నా ఆ ప్రమిద పెట్టి దీపం వెలిగిస్తే మీరు ఏం కోరుకుంటే అది సిద్ధిస్తుంది. ఇది అమృత సమానమైనటువంటి విధి. ఇందులో నవగ్రహాలు శాంతించబడతాయి. ఆ జగదంబ అయినటువంటి నవమండల నాయకి, నవార్ణ మంత్రశక్తి అధిష్టాత్రి అయినటువంటి అమ్మ యొక్క ఆశీర్వాదం కూడా మీకు వస్తుంది. నవధాన్యాల దీపం చాలా శక్తివంతమైనది. ఇది కాకుండా గోపేడ దీపాలు వెలిగించవచ్చు. గోపేడతో దీపం చేసి ఆరబెట్టి ఎండిన దీపాన్ని వెలిగించాలి. పచ్చి దీపం వెలిగించకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. గోపేడ దీపం వెలిగించినా మీకు విశేష ఫలితాలు ఉంటాయి. లేదా శని దీపం వెలిగించవచ్చు. ఎలా? బియ్యపు పిండిలో నల్ల నువ్వులు జత చేసి ఆవు పాలతో తడిపి ప్రమిద చేసి ఆ ప్రమిదలో నూనె వేసి, అది కూడా నల్ల నువ్వుల నూనెనే, నెయ్యి వేసినా ఫలితం రాదు. వేరే దీపపు నూనె పోసినా ఫలితం రాదు. ఫామ్ ఆయిల్ పోసినా ఫలితం రాదు. కుసుమ నూనె పోసినా ఫలితం రాదు. ఆముదం నూనె పోసినా ఫలితం రాదు. కొబ్బరి నూనె పోసినా ఫలితం రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. నల్ల నువ్వుల నూనెనే పోయాలి. ఎర్రటి వత్తులు చేసి ఆ ప్రమిదలో వేసి కింద నల్ల ఉమ్మెత్త ఆకులు పెట్టి దీపం వెలిగించి దండం పెట్టుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. చూడండి, ఇవి చాలా చిన్న రెమెడీస్. ఏదో కొన్ని పదార్థాలను జత చేసి దీపం వెలిగించినంత మాత్రకే మీ పాత్రత. మిగతా మీరేం చేయరు. దీపం వెలిగించిన తర్వాత మనసా వాచా కర్మణ ఆ జ్యోతి యందు ప్రకటితం చేసి మీరు శరణ్యం వేడుకోవడమే. తప్పకుండా ప్రకృతి మీకు జతై మీ కోరికను పరమాత్మకు సాక్ష్యం చెప్పి మీకు నెరవేరుస్తుంది. ఇప్పుడు చాలామంది అంటారు, మేము పెద్ద పెద్ద పూజలు చేసుకోలేము, మేము హోమాలు చేసుకోలేము, వ్రతాలు చేసుకోలేము, మాతో ఆర్థికంగా అంత శక్తి లేదంటుంటారు. అటువంటి వాళ్ళ కోసమే ఆల్టర్నేటివ్ భగవంతుడు ఇటువంటివి కొన్ని ఇచ్చాడు. వాటిని మేము దర్శించి కాలగణన సూత్రాన్ని, ప్రకృతి సూత్రాన్ని అర్థం చేసుకొని ఇవన్నీ మీకు ధారబోస్తున్నాము. కాబట్టి
ఆస్తికులు ఎవరైనను, భగవంతుని నమ్మిన ఎవరైనను కూడా అష్టమి రోజైనా, అమావాస్య రోజైనా నేను చెప్పిన ఈ దీపాల్లో ఏ దీపమైనా మీరు వెలిగిస్తే, అది ఇంకయు అమ్మవారి ఆలయంలో వెలిగిస్తే విశేషవంతమైన ఫలితాలు మీరు పొందవచ్చు. మీకు తెలిసి తెలియక తప్పులు, మీ మీద ఏమైనా దీర్ఘకాలికమైన దోషాలు, పితృదోషాలు, పితృపాతకాలు, పితృశాపాలు, నరదృష్టి, నరఘోష, చేతబడులు ఇత్యాది ఏమున్నా కూడా ఈ దీపాలు వెలిగించడం వలన మీకు శుభం కలుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ నెలలో వచ్చే ఆదివారం అష్టమి, శనివారం అమావాస్య ఈ రెండింటిని కూడా అంబాత్రేయ క్షేత్రానికి వచ్చి సద్వినియోగం చేసుకుంటారని జగదంబల యొక్క వాక్కుగా మీకు ప్రసాదిస్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. వస్తు సామాగ్రి మీరు ఇంటి నుంచైనా తెచ్చుకోవచ్చు, లేదా మేము ఇక్కడ నుంచి ఆడ తెచ్చుకుంటాం స్వామి అంటే మీకు పీఠంలో ఏర్పాటు చేస్తారు. మీరు ఇక్కడనే తీసుకొని ఇక్కడనే వెలిగించండి నేను చెప్పట్లా, అది వ్యాపారం అవుతుంది. మీరు అక్కడి నుంచైనా తెచ్చుకొని పీఠంలో వెలిగించి ముగ్గురమ్మలను దర్శనం చేసుకొని రుద్రశూలం తాకి క్షేత్రం చుట్టూ పసుపు వేసి దండం పెట్టుకొని కోనేటి జలాన్ని ప్రోక్షణ చేసుకోండి. సర్వశుభాలు మీకు కలుగుతాయి. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. శుభమస్తు.